సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటి. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తాయి? 6 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. ఎరా బాబ్జీ ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గానీ రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, ఆయ్ వాల్ వాబర్స్ రన్నింగ్ లో ఉండగా ఆయ్ అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడన్నా అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. ఇక రష్మి ముండక అండ్ అదేంటో రష్మి మండక ఆ తర్వాత రాధా గీతా గోవిందం కోరిక అది కుదరలేదు, వెళ్ళిపోయింది కదా. డాన్స్ వేయాల్సి వస్తుందని వెళ్ళిపోయి ఉంటది. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్ లో. నా ఇంటికి తన ఇంటికి నేను వెళ్లేవాళ్ళం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడికి కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా? బొమ్మలేస్తానండి. ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీదండి. ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అనేట్టు ఏయ్, మాట. ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకడు కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది, దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు అని తెలుసు. అయ్యో, ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగ్ మన జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి నాన్న. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాడ తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. సిటీ ఎక్కడికెళ్ళమ్మో ఓడిసేస్తున్నామ్మో ఎన్న మారనే. ఐ లవ్ యూ అండి. పళ్ళు రాలిపోతే ఎదవా పెట్టు. అక్క, నాకు ఒక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రే, నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంగ్ కాలా? ఎన్నా రాంగ్ కాల్ చెప్తాను పని. ఇది నాది కాదు. అమ్మ నా కొడక. ఏండే ఎత్తండే, ఏమన్నా మాట్లాడండి. అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దాం ఇప్పుడు? అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవ్వడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట? బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా.
అది నిన్ను కష్టాల నుంచి గట్టు కారులో పట్టదు స్వామి. గాల్లో వస్తుంది నాయనా. నర్స్ గారు చూసేసినట్టున్నాడు, ఏం చెప్పాలి అడిగి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, ఆ, నేను డ్రైవర్ని కాదు, ఆ, సునంద గారి మేనల్లుండి. చా. ఆ, మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓహో, మా అత్తని కన్విన్స్ చేసి ఆ. మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. కరెక్టా? హే గురుగారు, మరి అదే. ఇలా ఎలా? ఆ? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఏంటి? ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. ఓహో, అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. కాదా? చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునంద మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నీ పేరేంటి? చిట్టి. అడ్రస్ చెప్పయ్యా. ఐపీ అడ్రస్ ఉంది 108.11.0.1. ఏంట్రా ఏది మాట్లాడినా తెగమగ్గ మాట్లాడుతున్నా? మీ బాబు పేరేంటి? బాబు లేడు, అమ్మా అమ్మ లేదు, అనాథ. అనాథరం కాను. మరి ఎలా పుట్టావురా? నే పుట్టలేదు, చేశారు. చేశారా? నీకేమన్నా లూజా? లేదే, అన్ని టైట్ గానే ఫిట్ చేస్తున్నాయి. నకరాలా? కాదు, నిక్కల్. బోల్ట్లన్నీ నిక్కల్తో చేసినవి. అయ్యో ఆపు. దేన్ని ఆపాలి? కరెక్ట్ గా చెప్పండి. ఎందుకు గొడవ? కోర్టు పోతాం, ఇక్కడే చూసుకుంటాం. ఇక్కడే చూసుకుంటారా? ఇది మర్యాద. చూసుకో. చూసేశాను. ఎడగాడమా? ఎరా రే ఎరా రే రే వినపడుతుంది, చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డిపోయిండు. అంకుల్ దొడ్డికి పోయిండమ్మా. ముఖమైంది అట్లా పెట్టింది. డాడీ ఎవరు వచ్చింది? సుచిత అంట. సుచిత ఏడికి పోయినంటే ఏం చెప్పినావు? దొడ్డిపోయినావని చెప్పినారా? దొడ్డికి పోయినా ఎందుకు చెప్పినావు డాడీ? దొడ్డికి పోయినప్పుడు దొడ్డిపోయినావని చెప్పా, గాంధీ సొమ్ము పోయినావని చెప్తారా? దొడ్డికి పోయినా అని చెప్తారా? వాష్రూమ్ పోయా అని చెప్పాలి. నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం కాపు. ఓకే మేడం. ఏమర్థమైందిరా? మేడం కో మూవీ థియేటర్ జానా. థియేటర్ భోజనం కానా రెస్టారెంట్. కానా 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 కుప్ప కానా. వీడితో కష్టమే నాకు కూడా. హన్సాలి సాబ్ కుచ్ బోలా నైతో చలో జాతా యాదవా. ఓ నైస్ టు మీట్ యు. మై సెల్ఫ్ బన్సాలి. ఆదిత్య డైలాగ్ చెప్పు. అందరికి పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. ఈ సినిమాలో డైలాగ్ చెప్ప. హర్షిత తన్మయిని నా మనోహరిని వెనక్కి తిరిగి వెళ్ళేదిలే. జై మహేష్. ఇది ఒక్కడు మాత్రం కరెక్ట్గా చెప్తాడు. ఏ ఆదిత్య నిలరావా. సార్ డైలాగ్ ఎలా చెప్పావు తెలుసా? మా ఊర్లో కూడా అందరూ ఇలాగే అంటారు, బట్ నాకేదో అలా న్యాచురల్గా వచ్చేసింది సార్. నాకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ సార్. ప్లీజ్ సార్ నన్ను ఫోర్స్ చేయండి. వీళ్ళ ఆర్టిస్ట్ని పిలువు. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు? క్యారవాన్లో ఉన్నాడు సార్. తమన్నా క్యారవాన్లో ఉంది సార్. వేరే క్యారవాన్ సార్. నీ భీమవరం తెలివితేటలు ఇక్కడ చూపించుకో. వెళ్ళి ఆర్టిస్ట్ని పిలువు. కాదు వెళ్ళు. సార్తో మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కొనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీరా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్ చెప్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పదం.